హస్తం నుంచి ఆ సీటు చేజారిపోతుందా? ముందుగానే ఓటమిని అంగీకరించి బట్టకాల్చి ప్రతిపక్షంపై వేస్తున్నారా? అక్కడ సిట్టింగ్ ఎంపీకే మళ్ళీ ఛాన్స్ ఉందా? సిట్టింగ్ ఎంపీపై వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవడంలో విఫలమయ్యారా? హైకమాండ్ వద్దని వారించినా కావాలనే బరిలోకి దిగారా? గెలిస్తే అర్జునులా అవుతా, ఓడితే అభిమన్యుణ్ణి అవుతా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఇంతకీ ఎవరా నేత, ఏంటా నియోజకవర్గం? ఇక్కడ కనిపిస్తుంది మరెవరో కాదు, నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి. నిజామాబాద్ రాజకీయ పరిస్థితులను ముందే పసిగట్టారో ఏమో మరి. తన ఓటమిని ముందే అంగీకరించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు జీవన్ రెడ్డి. జగిత్యాల కేంద్రంగా బట్టకాల్చి విపక్షాలపై వేశారు. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ క్రాస్ ఓటింగ్కు పాల్పడిందని, కుంటి సాకులు చెప్పి బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసిందంటూ తన ఓటమిని అనూహ్య రీతిలో అంగీకరించారు. ఇందూరు ఇలాకాలో మరోసారి బీజేపీ గెలవబోతోందని పరోక్షంగా అంగీకరించారు. పార్లమెంటు స్థానంలో ప్రతికూల పరిస్థితులు అంచనా వేయలేక తనకు అనుకూలంగా మలుచుకోవడంలో జీవన్ రెడ్డి ఫెయిల్యూర్ అయ్యారనే టాక్ బలంగా వినిపిస్తోంది. చేజేతులా గెలుపును చారవిడుచుకుని బీఆర్ఎస్పై ఏడుపు రాజకీయం చేస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ అరవింద్పై వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకోలేని జీవన్ రెడ్డి నిజామాబాద్ పార్లమెంట్లో మళ్లీ బీజేపీనే గెలుస్తుందనే సంకేతం కూడా ఇచ్చారు. ముందే ఓటమి అంగీకరిస్తూ ఫెయిల్యూర్ లీడర్గా వార్తల్లోకి ఎక్కారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఫలితాలకు ముందే ఇందూరు లోక్సభ గెలుపును డిసైడ్ చేసేస్తూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలిప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఇటీవల జగిత్యాల కేంద్రంగా నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తనను పార్టీ హైకమాండ్ ఆదేశించిందని, నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లోకి వెళ్లవద్దని కూడా చెప్పిందని వెల్లడించారు జీవన్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో రాజకీయాలు పద్మవ్యూహాన్ని తలపిస్తాయని చెప్పకనే చెప్పారాయన. నిజామాబాద్లో కాంగ్రెస్ని నిలువరించడానికే బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర పన్నాయని, ఇలాంటి చోట పోటీ చేయడం అంటే పద్మవ్యూహంలో చిక్కడమేనని కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో గెలిస్తే అర్జునుడిని నవ్వుతా, ఓడితే అభిమన్యుణ్ణి అవుతా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తన ఓటమిని అంగీకరిస్తున్నట్లు ఉన్నాయి. గెలిచినా ఓడినా జగిత్యాల ప్రజల అభిమానం చాలు అంటూ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలిప్పుడు పార్టీ పరువు తీసేసినట్లయిందని హస్తం శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. ఫలితాలకు ముందే ఇందూరు లోక్సభ గెలుపును డిసైడ్ చేసేస్తూ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి కామెంట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక గతంలో ఇది భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం. గతంలో ఈ స్థానం భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం. ఇది నాకొకటే, నా జగిత్యాల నాకు వాస్తవంగా ప్రజా జీవితం రాజకీయంగా జన్మనిచ్చింది జగిత్యాల. అటువంటి ప్రాంతానికి నేను సేవ చేయాలనేటువంటి ఒక తపనతోని నేను నిజామాబాద్ ఆప్ట్ చేసుకున్నాను. అటువంటి తపనతో నిజామాబాద్ ఆప్ట్ చేసుకున్నాను. నా పార్టీ కూడా గైడెన్స్ ఇచ్చింది, ఎందుకు నువ్వు పద్మవ్యూహంలో చూస్తున్నావు అని చెప్పాను. నేను పద్మవ్యూహంలో చూస్తున్నా అని చెప్పాను. నేను గెలిస్తే అర్జునుడిని అవుతా, పోతే అభిమన్యుడిని అవుతా. గెలిస్తే అర్జునుడిని అవుతా, పోతే అభిమన్యుడిని అవుతా. ఎట్లైనా చరిత్ర పుట్టాలు నిలిచిపోతాను నేను. నిజామాబాద్లో తన మార్కు మిస్ అయి పరనిందకు దిగారు జీవన్ రెడ్డి. తన ఓటమికి బీఆర్ఎస్ఏ కారణమని చెబుతున్నారు. బీఆర్ఎస్ క్రాస్ ఓటింగ్కు పాల్పడి బీజేపీని గెలిపిస్తోందని పరోక్షంగా కామెంట్ చేశారు. ఈ మాటలన్నీ వేరే ఎవరో అంటే పర్వాలేదు, కానీ సాక్షాత్తు నిజామాబాద్ లోక్సభ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న జీవన్ రెడ్డి చెప్పడంతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. మత రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటోందని బీజేపీని విమర్శించారు. బీజేపీకి ఉన్నది ఒకే ఒక అస్త్రం, హిందుత్వం. అరవింద్పై నిజామాబాద్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. సొంత పార్టీలోని అతని ఓటమిని బలంగా కాంక్షించారు. కానీ కాంగ్రెస్ సమన్వయ లోపం, జీవన్ రెడ్డి అహంకారం, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పట్టింపులేనితనం, నాయకుల మధ్య కొరవడిన సమన్వయ లేమి అంతా కలిసి నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో గెలిచే కాంగ్రెస్ సీటును
గంగలో ముంచాయనేది పలువురి మధ్య చర్చకొస్తోంది. దీన్ని కాంగ్రెస్ శ్రేణులు గుర్తించాయి. అందుకే ఓటమిని అంగీకరించకుండా సాకులు వెతుక్కునే పనిలో పడ్డారు. పోలింగ్ జరిగిన మరుసటి రోజే ప్రెస్ మీట్ పెట్టి క్రాస్ ఓటింగ్ గురించి టచ్ చేసి వదిలారు. ఇక ఇదే పాటను జీవన్ రెడ్డి గట్టిగా అందుకున్నారు. ఇక మేం ఓడిపోతున్నాం, ఇందూరు ఇలాకాలో ఈసారి కూడా బీజేపీ గెలుస్తుందని పరోక్షంగా ఒప్పుకుంటూనే బీఆర్ఎస్ను దోషిని చేసే ప్రయత్నం చేస్తున్నాయి అక్కడి కాంగ్రెస్ శ్రేణులు. మరి ఓట్లేసిన నిజామాబాద్ వాసులు ఏమనుకుంటున్నారో తెలియాలంటే ఫలితాలు వచ్చేదాకా వేచి చూడాల్సిందే.